హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యూనరేషన్ చాలా తక్కువ. కొంతమంది హీరోలకు ఒక్క సినిమాకొచ్చే రెమ్యూనరేషన్ హీరోయిన్లకు 10 సినిమాలు చేసినా రాదు. అలాగే వాళ్ళ సినీ కెరీర్ కూడా తక్కువ కాలమే ఉంటుంది. వయసు 40 దాటితే సినిమా ఛాన్స్లు కూడా రావు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా అవకాశం ఉన్నప్పుడే వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే ఎంత సంపాదించినా హీరోలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఓ హీరోయిన్ ఆస్తులు మాత్రం స్టార్ హీరోల కంటే ఎక్కువ ఉన్నాయి. అమితాబ్, హృతిక్ రోషన్ లాంటి బడా హీరోలు కూడా ఆస్తుల విషయంలో ఈ హీరోయిన్ కంటే వెనుకే ఉన్నారు. ఆమె జూహీ చావ్లా. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్స్ ను వెనక్కి నెట్టి దేశంలో అత్యంత సంపన్నురాలైన సినీ నటిగా జూహీ చావ్లా రికార్డుకెక్కింది. మన దేశంలో ఏటా సంపన్నుల జాబితాను వెల్లడించే హురున్ ఇండియా 2024కు గాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో హీరోయిన్లలో జూహీ చావ్లా మొదటి స్థానంలో ఉంది. ఆమె ఆస్తుల విలువ మొత్తం 4,600 కోట్లు. సినిమా రంగంలో షారుఖ్ ఖాన్ 7,300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో జూహీ చావ్లానే ఉంది. 2,000 కోట్లతో మూడో స్థానంలో హృతిక్ రోషన్, అలాగే 1,200 కోట్లతో నాలుగో స్థానంలో అమితాబ్ బచ్చన్ ఉన్నారు. జూహీ చావ్లా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ చాలా మందే ఉన్నా ఆస్తుల విషయంలో మాత్రం జూహీనే మొదటి స్థానంలో ఉన్నారు. నటనకు దూరంగా ఉన్న నిర్మాతగా కొనసాగుతున్నారు. తన జూహీ ప్రొడక్షన్స్ లో షారుఖ్ పార్ట్నర్. అలాగే డ్రీమ్ అన్లిమిటెడ్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తో జూహీ చావ్లా పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నారు. షారుఖ్ కొనుగోలు చేసిన ఐపీఎల్ టీం కోల్కతా నైట్ రైడర్స్ లో కూడా ఈమె పార్ట్నర్ గా ఉన్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇలా పలు వ్యాపారాలు చేయడంతో జూహీ చావ్లా ఆస్తులు విపరీతంగా పెరిగాయి.